ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నాడు నేడు పేరుతో 2400 కోట్లు దోచుకోవడం జరిగిందని జనసేన పార్టీ నాయకులు ఆకుల శ్రీనివాస్, జిల్లా ప్రధాన కార్యదర్శి తలాంట సత్యం, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి వాసిరెడ్డి శివ పేర్కొన్నారు. ఇక సోమవారం జనసేన పార్టీ నాయకులు ఆకుల శ్రీనివాస్ ఆధ్వర్యంలో కాకినాడ రామారపు పేట జంక్షన్ వద్ద రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి స్కీములపై ప్రజలు వివరించే విధంగా నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమగ్ర శిక్షణ అభియాన్లో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని అన్నారు. 25,000 అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు 4 నెలల జీతం ఇవ్వడం లేదని అన్నారు. కేంద్ర నిధులు 1400 కోట్ల రాష్ట్ర ప్రభుత్వం మళ్లించడం జరిగిందని అన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసిన అవినీతిపై పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ రోజుకొక స్కామ్ బయట పెడుతున్నారని చెప్పారు. పీఓసీ సభ్యులు ముత్తం శశిధర్ ఆదేశాల మేరకు అవినీతిపై విస్తృత ప్రచారం చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో లీలా మరియు జిల్లా సంస్థ కార్యదర్శి బడే గోవింద్, శ్రీమన్నారాయణ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. జగన్మోహన్ రెడ్డి సింగిల్ ఎజెండా, దొరికిందంతా దోచింది దాచుకో అని అదే ఎజెండాతో ఫాలో అవుతున్నాడు. నవరత్నాల కార్యక్రమం అని చెప్పాడు, కానీ ప్రజల్ని ఎన్ని రకాలుగా దోచుకుంటున్నాడో అతని దోపిడీకి అంతు లేకుండా పోయింది. ప్రతి సందర్భంలో కూడా ఇప్పుడు కూడా అతను ఇంకా ఏం మారలే. 3 నెలలు గడిచిన 3 నెలల ఇప్పుడు ఆడుదాం ఆంధ్ర అని చెప్పి కార్యక్రమంతో దోచుకోవడానికి కొత్త పథకాన్ని తెరతీశాడు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో జనసేన పార్టీ వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కోసం పోరాడుతుంది. పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా ఆయన అనుకున్నది సాధిస్తారు. రెండో విషయం, జగన్మోహన్ రెడ్డి చేస్తున్న స్కాములన్నీ కూడా ఆధారాలతో సహా పక్కా గణాంకాలతో నాదెండ్ల మనోహర్ గారు బయటికి తీశారు, వెలికి తీశారు. వాటిలన్నింటి మీద కూడా నిజాలు తెలుస్తామని చెప్తున్నాం. జగన్మోహన్ రెడ్డి నా ఫోటోతో నెగ్గారన్నాడు ఎమ్మెల్యేలు. ఇవాళ పాప వాళ్ళ ఎమ్మెల్యేల పరిస్థితి ఎలా ఉందంటే, ఆయన పాదయాత్ర చేయడానికి వచ్చినప్పుడు చెల్లెమ్మ నేను వచ్చానమ్మా మీ అన్నయ్యని, అక్కయ్య మీ తమ్ముడిని వచ్చాను అంటూ చెప్పాడు. ఒక్క ఛాన్స్ ఇవ్వాలని చెప్పి అడిగాడు. అందరూ ఓట్లు వేసినందుకు ఈరోజు ఇంటింటికి వాలంటీర్ని పంపించి ఫోన్ డేటా అంతా తీసుకొని ఎవరైతే పవన్ కళ్యాణ్ గారు స్టేటస్లు పెట్టుకోవడమో, ఆయన ఎజెండా ఎవరైతే పట్టుకుంటున్నారో అవి చూసి రేషన్ కార్డులు కట్ చేయడం, కరెంటు బిల్లులు ఎక్కువ పెంచడం, ఇదే చేస్తున్నారు ఆయన. ఎందుకంటే 600 కరెంటు బిల్లుకి 6,000 రూపాయలు పైన ఎక్కడన్నా ఉందా? ఏ గవర్నమెంట్లోనూ లేదు. ఈ దౌర్భాగ్యమైన గవర్నమెంట్లోనే ఇలాంటి స్థితి పడుతుంది. మరి ఆడవాళ్ళని ఎంత దారుణంగా ఆడుకుంటున్న జగన్మోహన్ రెడ్డికి మా ఓటుతో సమాధానం చెప్తామని ఈ విషయంగా మేము ఆడవాళ్ళు అందరం తెలియపరచడం జరుగుతుంది. జై జనసేన. జై జనసేన పార్టీ రాష్ట్ర పీఎస్సీ సభ్యులు మరియు కాకినాడ సిటీ ఇన్ఛార్జ్ శ్రీ ముత్తా శశిధర్ గారి ఆదేశాల మేరకు కాకినాడలో మా జనసేన పార్టీ రాష్ట్ర పీఏసీ చైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న స్కాములని బయట పెడుతున్నారో ఆ స్కాముల మీద కాకినాడలో ప్రతి ఏరియాలో ప్రతిరోజు కూడా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు అమరావుపేటలో ఆకుల శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ స్కామ్ అనే చైతన్య ప్రోగ్రాం పెట్టడం జరిగింది. కాకినాడ సిటీలో స్కాములన్నీ కూడా ప్రజలకి తెలియజేసి చైతన్యపరిచేలాగా మేము ఈ కుంభకాలన్నీ కూడా ప్రజల్లోకి ముందుకు తీసుకెళ్తున్నాం. రానున్న రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారిని గద్దె దింపుతాం. ఓటు అనే హక్కుతో ప్రజలందరూ కూడా ఏ బటన్ నొక్కి జగన్మోహన్ రెడ్డి గారిని ఇంట్లో కూర్చోబెడతారో మేము వాళ్ళకి తెలియజేస్తున్నాం. రానున్న రోజుల్లో ఖచ్చితంగా మేము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ముఖ్యమంత్రి గారు ఏదైతే చేశారో స్కామ్లన్నీ బయట పెట్టి సాక్ష్యాలతో సహా నిరూపించి ఆయన్ని లోపల కూర్చోపెడతామని చెప్పి తెలియజేసుకుంటాం. ఓకే, అందరికీ నమస్కారం. ముందుగా మీడియా మిత్రులందరికీ నమస్కారం. జగన్మోహన్ రెడ్డి చేసిన స్కామ్లో ఈ రోజున బయటపెట్టడానికి ఈ సుబ్బయ్య 39వ వార్డులో ఈ నిరసన తెలియజేస్తున్నాం. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఆదేశాలు ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి పిఎస్సి సభ్యులు రాజకీయాల వ్యవహారాల కమిటీ నాదెండ్ల మనోహర్ గారు ఈ ప్రభుత్వం చేసిన స్కామ్లు రోజుకొకటి బయటపెడుతున్నారు. అది ప్రతి స్కామ్ని కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళడానికే ప్రతి సెంటర్లో కూడా దాదాపు 18 రోజులు పెట్టించి ముత్తా శశిధర్ గారి ఆదేశాల మేరకు మేము జనసేన నాయకులు కానీ, వీర మహిళలు కానీ, జనసేన కార్యకర్తలు కానీ భారీ ఎత్తున పాల్గొని ప్రతి ఒక్క సెంటర్లోని ప్రజలకు తెలిసే విధంగా ఈ కార్యక్రమం చేపట్టాం. ఈ ప్రభుత్వం స్థాపించిన కాడి నుంచి ఏదో ఒక స్కాము ఒక పగడబందీగా ఏళ్ళే ఒక చట్టాలు సవరించుకొని ఏళ్ళ స్కాములు చేయడానికి తెరదీశారు. అలాగే ఒక స్కూల్ చూస్తుంటే ఈ రోజుని ప్రభుత్వ స్కూల్ని గవర్నమెంట్ స్కూల్ని ప్రభుత్వ స్కూల్ కంటా దాటిగా చేస్తానని చెప్పారు. ఈ రోజుని ఈయన వచ్చిన కాడి నుంచి ఒక బ్యాగులో విద్యా దీవెన అనే ఒక ఇది పెట్టారు.
ఈ రోజుని దానివల్ల 2400 కోట్లు స్కామ్ చేశారు. ఈ రోజుని ప్రజలకు ఎవరికీ తెలియదు అనుకుంటున్నారు ఈ వైసీపీ నాయకత్వం. వీళ్ళు చేసి మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, మినిస్టర్లు కానీ వీళ్ళు ఎంత అవినీతి చేస్తున్నారో ప్రతి ఒక్కరికి తెలియజేయడానికి మేము రెడీగా ఉన్నాం. మీరు కళ్ళు మూసుకొని పాలు తాగుతుంటే, మీరు వేల కోట్లు దోసుకు తినేస్తుంటే ప్రజలకు తెలియదు.